నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వంలో భాగం కావడం పూర్వజన్మ సుకృతం. పొన్నం ప్రభాకర్. మదనపల్లె ఫైళ్ల దగ్నం కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తాం. కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కుతారు. అంబటి రాంబాబు సెటైర్. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా కల్పించాలి. హోంశాఖ మంత్రి అనిత. విలీన మండలాల వరద బాధితులకు 5 కోట్ల రూపాయలు పరిహారం. ఎమ్మెల్యే శిరీష. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు తీసుకురావాలని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు. వైఎస్ సీఎంగా వచ్చాక ఇంకా విస్తరించి ఐటీ, ఫార్మా రంగాలకు, నగరానికి ఒక్క క్షణం కూడా కోత లేకుండా కరెంట్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో అనేక ఇండస్ట్రీలు వచ్చాయన్నారు. అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ, హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్ని నగరానికి వచ్చి కరీంనగర్లోని కోతిరాంపూర్ మిశ్రా భవన్లో 4 రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ జాతీయ నాయకురాలు టి జ్యోతి మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, రోజురోజుకు మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. స్కూల్స్లో ఇప్పటికీ ఆడపిల్లలు పంపించడానికి తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక స్థోమత కారణంగా సిద్ధంగా లేరు. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడే బాలికలకు విద్య అందించబడుతుంది. కాబట్టి విద్యుత్ కేటాయించే ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తీసుకోబోతుంది. బడ్జెట్ విద్యుత్ కేటాయించే బడ్జెట్ ఇంకా పెంచాలి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వైద్యం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని సర్వే చేసి అనేక చోట్ల డాక్టర్లు అందుబాటులో లేవు, ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి అందుబాటులో లేవు, వాటికి సంబంధించిన మందులు అక్కడ ఇవ్వట్లేదు. ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మొత్తంగా ధ్వంసమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కేంద్రీకరించాల్సింది కనీసంగా విద్య, వైద్యం మీద కేంద్రీకరించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతంగా జీవించడానికి, పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి అవకాశం ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి పట్టణంలో సుంకాలు వసూలు చేసే కాంట్రాక్టర్పై మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్తో మాట్లాడుతూ మార్కెట్కు కూరగాయలు తెచ్చే రైతులు, చిన్న చిన్న వ్యాపారులను సుంకాల పేరుతో ఇబ్బంది పెట్టకూడదని ఆదేశించారు. మళ్లీ పునరావృతం అయితే ఉపేక్షించబోనని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తెచ్చుకోవాలా, వాళ్ళ ఇంటినే పోషించుకోవాలా? కమిషనర్ గారు, ఇది ఇంకా మారలేదు. నార్మల్ రేట్ మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అని మీరు చెక్ చేయాలా. మార్కెట్ ముఖ్యంగా చిన్న పెట్టుకుంటారు చూడు, వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈయనకి ఇల్లు టెండర్ వేసినారు, వీళ్ళు నష్టపోకూడదు. భారీ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు. బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం, అది కూడా ఎక్కువగా. కానీ చిన్న వ్యాపారస్తుల దగ్గర నేను పెద్ద నీకు సపోర్ట్ చేశాను కదా, బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉన్నాయో తీసుకో, 250, 300. కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా, లేదా చిన్న తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు.
కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి శాసనసభ్యుల, శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరింత పంటల. రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ అసహనానికి లోనయ్యారు. ఈ ఘటన రాజ్యసభలో జరిగింది. చైర్లో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ జయా బచ్చన్ ను మాట్లాడాలని కోరుతూ శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ అని పిలిచారు. ఆ సమయంలో మాట్లాడేందుకు లేచిన జయా బచ్చన్ కొంత ఆవేశానికి గురయ్యారు. సార్, కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని జయా బచ్చన్ అన్నారు. Today I stand here as a mother, as a grandmother, with so much pain. आज हम लोग सब लोग, ना वो ना ये किसी ने भी सिर्फ बच्चों को श्रद्धांजलि दी, उनके परिवार के बारे में कुछ नहीं कहा. कोई फार्मर थे, कोई ये थे, कोई वो थे. Sir, it's a very, very painful thing that has happened. हमको इसमें पॉलिटिक्स नहीं लानी चाहिए. We must rise above this. We have lost 3 young people. और ऐसे बहुत से यंग लोग गए हैं. सब लोग यहाँ बैठ के मैं तब से देख रही हूँ. मैं कलाकार हूँ सर, मैं बॉडी लैंग्वेज समझती हूँ, मैं एक्सप्रेशन समझती हूँ. सब लोग अपना अपना पिट्ठू फिट कर रहे हैं politically. This is not done. We are Rajya Sabha. We have been nominated here to represent people. We must talk with compassion and intelligence. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల కేసులో నిందితులను అరెస్ట్ చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి మదనపల్లి డీఎస్పీ ఆఫీసులో డీఐజీ మాట్లాడుతూ అనుమానితులను విచారించామే కానీ అదుపులో ఎవరూ లేరని చెప్పారు. ఫైళ్ల దగ్ధం ఘటనపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తూనే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని తేల్చి చెప్పారు. సిఐడి సహకారంతోనే విచారణ చేస్తున్నామన్నారు. వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్ గా అత్యంత సాంకేతికపరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికి వచ్చి 52 మందిని విచారించాం. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే సెల్ టవర్ డంప్స్ తీసుకున్నాం. 2000 పైగా సిడిఆర్ తెప్పించి వాటిని మనం శోధించడం జరిగింది. అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడీఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో 750 పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది. ఈ మొత్తం అక్కడ ఈ వైరస్ కానీ, ఈ బూడిద కానీ, అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది. అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానీకం ఇచ్చిన దాని ప్రకారం యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని, అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్ల గ్రాంట్ వచ్చిందని చంద్రబాబు డాంబికాలు పలికారు. తీర చూస్తే అవి అప్పులని తేలింది. 4,000 రూపాయల పెన్షన్లు మొదటి నెల ఇచ్చారు, కానీ ఇక నుంచి అనర్హుల పేరుతో ఎగ్గట్టుపోతున్నారని, సూపర్ 6 తలుచుకుంటే భయమేస్తోందని అసెంబ్లీలో బాబు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే.
మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి, ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం, కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు 1 నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు, కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని ఎదిరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా రాష్ట్ర ప్రజలకు కావాలని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు. మంగళవారం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గంజాయి నివారణ మీద ఈ సమీక్ష కొనసాగినట్లుగా మంత్రి అనిత తెలిపారు. పోలీస్ సంక్షేమం మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల్లో గంజాయి రహిత జిల్లాలుగా మార్చేందుకు పూర్తి స్థాయి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి పంట మీద సీసీ కెమెరాలు నిఘా పెట్టామని హుకుం జారీ చేశారు. మైనర్ బాలిక విషయంలో ఫోక్సో చట్టం అమలవుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో హోంశాఖ మీద నా మీద బురద జల్లుతున్నారని, మా ప్రభుత్వం వచ్చాక శాఖ పనితీరు మీద దృష్టి సారించామని, అదేవిధంగా మహిళా భద్రత మీద కూడా మరింత పటిష్టవంతంగా పనిచేస్తామని వెల్లడించారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ కేబినెట్ లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్గా ఒక ఇంతకు ముందు మనకి సబ్లో ఉండేది నార్కోటిక్ అన్నది, దీన్ని మళ్ళీ సెపరేట్ చేసి ఏదైతే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాస్టీస్ టాస్క్ ఫోర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దానికి సెపరేట్గా ఒక మెన్ను కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరూ కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి, రన్నింగ్లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది. దీని అంతటినీ కూడా ఒక రోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గంజా ఎక్కడైతే మనకి పట్టుకొని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్గా ఒక సిస్టమేటిక్గా ఏదో ఈరోజు చెప్పేమో రేపు ఇచ్చేయాలనేది కాకుండా దీన్ని ఒక పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్-ఇన్ 1 వీక్లో మీ అందరి ముందు కూడా తీసుకుని వస్తాం. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా చెక్ పోస్టులు నిర్మాణం కానీ ఎస్పెషల్లీ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్, ఒక ఫాస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు, ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన కలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే మైనర్ గర్ల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది. వాటి మీద కంపల్సరీగా పోక్సో యాక్ట్ డెఫినెట్గా, అంటే చాలామంది చిన్న మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలాంటి విషయాలు కానీ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ సెంటర్స్ ఉన్నాయి, ఈవ్ టీజింగ్ని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం. దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా. అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి. అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు
ఈరోజు ఇవన్నీ క్రైమ్ అన్నది అరికట్టడం ఎంత అవసరమో, ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్, వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఉపాధి కల్పన పేరా నిధులు బడా కంపెనీలకు లాభాలు పెంచేలా కేటాయించారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన చర్చావేదికలో మేధావులు అభిప్రాయపడ్డారు. ఆహార సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, ఎరువుల సబ్సిడీ, సాంఘిక సంక్షేమ నిధులకు భారీగా కోతకు గురయ్యాయని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను రాయితీలు ఇవ్వలేదని, కార్పొరేటర్లకు పన్ను రాయితీలు ఇచ్చి లక్షల కోట్లు ప్రయోజనం చేకూర్చారని తెలిపారు. వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణ ప్రోత్సహించేలాగా ఉందని ఈ చర్చా వేదికలో నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ విక్రమ్, సింహాపురి యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ప్రొఫెసర్ కె నళిని, ప్రొఫెసర్ కెఎఫ్ పద్మ, వి రామస్వామిలు పాల్గొన్నారు. బడ్జెట్లో మనకి తెలిసేది ఏమిటంటే దేశం మొత్తానికి ప్రభుత్వం ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఖర్చులకి ఆదాయం సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఏం చెయ్యాలి, ఇది బేసిక్గా మనం చేసేది. పన్నుల రూపంలో ఆదాయాలు వస్తాయి. పన్నులు చాలా రకాలు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, వస్తాయి. పన్ను లేని కంట్రీస్ ఏమైనా ఉన్నాయా అని నేను చూస్తున్నాను. అక్కడికి వెళ్ళిపోవచ్చేమోనని. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. లగ్జంబర్గ్లో చాలా తక్కువ ఉంటుంది. పనామాలో కూడా తక్కువ ఉంటుంది. స్విట్జర్లాండ్లో తక్కువ ఉంటుంది. ఖతార్లో తక్కువ ఉంటుంది. సింగపూర్లో తక్కువ ఉంటుంది. సౌదీ అరేబియాలో తక్కువ ఉంటుంది. థాయిలాండ్లో తక్కువ. మరి ఆ దేశాలకి తక్కువ పన్నులతో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఆలోచన మనకి రావాలి కదా. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం వెంటనే నియమించాలని, పాత పెన్షన్కి పునరుద్ధరించాలని, రక్షణ, రైల్వే, పబ్లిక్ రంగ సంస్థల్లోని కార్పొరేట్ ప్రైవేటీకరణ ఆఫ్ చేయాలని, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కారుణ్య నియామకాలపై వెంటనే 5% పరిమితిని ఎత్తివేసి అందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రక్షణ రంగ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు తమ పూర్తిస్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ జ్యోతి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్రావు తదితరులు కార్మికులకు తమ మద్దతును ప్రకటించారు. వీరు గోపాలకృష్ణ గారు పి ఫెడరేషన్ తాలూకా ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్. కుమార్ గారు మీ అందరికీ సుపరిచితులే. కేరళ బ్రిడ్జ్ పోర్ట్ అధీనంలో ఉంది. దాన్ని రిపేర్ల నిమిత్తం క్లోజ్ చేస్తున్నారు. దాని ప్రక్కనే డిఫెన్స్ బ్రిడ్జ్ ఉంది. డిఫెన్స్ కార్మికులు కూడా, ఈవెన్ డిఫెన్స్ పర్సన్స్ని కూడా ఆ బ్రిడ్జ్ మీద నుంచి మేము అలౌ చేయమని చెప్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటి, డిఫెన్స్ రంగ సంస్థలని, రైల్వే, పోస్టల్ ఇటువంటి వాటిల్లో కూడా కార్పొరేటీకరణని, ప్రైవేటీకరణని విపరీతంగా పెంచుతూ పోతున్నారు. మీరు బడ్జెట్లో కూడా అంశాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తున్నాయి. బ్రిటిష్ వాడి కాలంలో అన్ని వర్గాలు మెచ్చేలాగా, అన్ని ప్రాంతాల ప్రజలు నచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి కుంటిపడిందని, 2 పారిశ్రామిక నగరాలను తీర్చిదిద్దే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే అధికారంలోకి వచ్చిన 2 నెలలే అయినా కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ ఉందని ప్రశంసించారు. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సానుకూలతతో ఉన్నారని తెలిపారు. చేయూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, నిర్మాణానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఖచ్చితంగా పనికొస్తున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది వర్ణించారు. సో రాష్ట్రం ఉన్నటువంటి కఠిన ఆర్థిక పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన నాటికి చాలా గడ్డు పరిస్థితి, పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని, అవ్వాలని, సో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒకే సమయంలో ఏర్పాటయ్యాయి. సో పరస్పర సహకారంతో, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి పని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చే పని మా ప్రభుత్వం చేస్తుందని, అలాగే 2 ప్రభుత్వాలు చేస్తాయని నేను చెప్పినట్లుగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలియజేస్తూ నమస్కారం. అందరికీ తెలిసినట్లుగా గత వారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 3వ సారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి బడ్జెట్. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటువంటి గ్యారంటీతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమైన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 లాంటి మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత అభివృద్ధి మాట వదిలేసి రాజకీయ కక్షపూరిత దాడులు ప్రారంభించారని విశాఖ వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు మండిపడ్డారు. దాడులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జరిపిన కార్యక్రమానికి తోటి పార్టీలు సంఘీభావం తెలిపాయి. అంటే ఇప్పటికైనా మీకు అర్థం కావాలి మీ పాలన ఎలా ఉందో అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాలపై దాడులను ఆపి ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఏపీఐఎస్సీ డైరెక్టర్ అనురాధ, ఏపీఐడిసి సీను, ఎస్సీ జిల్లా అధ్యక్షుడు అప్పన్న, సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా బీసీ సెల్ నెంబర్ మోహన్ పాల్గొన్నారు. ఒక పాలసీ పెట్టి ప్రవేశపెట్టి దాన్ని మరి కొందరు అది అక్రమంగా వెళ్లకుండా ఒక నిజమైన పద్ధతిలో ప్రభుత్వంగా ఖజానాకే రావాలని, ప్రభుత్వంలో ఉండాలని ఇసుక పాలసీని ఇంచుమించు మరి ఆ టైంలో కొంటే ఓ ట్రాక్టర్ ఇసుక అయితే ఒక 5,000 అంత ఉండేది. ఇప్పుడు మరి ప్రజలందరూ గొగ్గోలు పెట్టే విధంగా ఉంది. 7,000 రూపాయలు ఇప్పుడు ఓ ట్రాక్టర్ ఇసుక కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కూడా సరైన పద్ధతిలో ఎవడో గుట్లుగా ఏసులు పోగుండే ఇసుకని ఈరోజు ఎవరికి అమ్మారో, ఎవరికి వేశారో, ఎవరు దోసుకెళ్తున్నారో ఆ ఇసుక పాలసీ ఈరోజు వరకు తెలియటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ పాలసీ ప్రకారంగా ఒక గవర్నమెంటు ప్రకారంగా తీసుకునే నిర్ణయంని ఈరోజు ఇసుక ఫ్రీ అని చెప్పేసి మీరు అన్నారు. ఈరోజు చదువులో వెనకబడితే ఈ రాష్ట్రం కుంటుపడే అవకాశం ఉంటుందని అమ్మఒడిదే తల్లికి వందనం పేరు పెట్టారు కనుక పేర్లు మార్చుకుంటారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మార్చుకోవడంలో తప్పులేదు. కానీ ఆ తల్లికి వందనం చాలా మటుకు నేను వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇంచుమించు 4 పిల్లలు ఉంటే 4కి 60,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరే చెప్పారు. అది అమలు చేయమని ఈ చదువు గురిని ముందు పెట్టమని మేము అంటున్నాం. మరి సూపర్ 6లో ఒక 6 భాగాల్లో చూస్తే బస్ ఫ్రీ, అలాగే మరి ఆ బస్ ఫ్రీని కూడా ఏ విధంగా ప్రవేశపెడతారనేది చూస్తేనే తెలుస్తుంది. మరి అదేవిధంగా మనం ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు,
అలాంటివి ప్రవేశపెడితే ప్రజలు ఆశ్రయిస్తారు. చెప్పిన మాటకి కట్టుబడి చేసి ఉన్నారు. వరద బాధితులకు అండగా నిలిచిన రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఆయన ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటింటికి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు దేవవర ప్రసాద్ గారు 2 సార్లు రావడం జరిగింది. ఈ పరిస్థితిని చూసి మరి ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, దీనికి సంబంధించిన విపత్తుల డిపార్ట్మెంట్ అందరితో కూడా మరి ఇక్కడ ఆ ముంపుకు గురైన ఆ గ్రామాలలో ఉన్న ఇళ్లకన్నిటికీ కూడా మరి భోజనం పొట్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం నుంచి కూడా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిన్న సాయంకాలం సుమారుగా 600 ప్యాకెట్ల వరకు మేము మరి అప్పటికప్పుడు పంపించడం జరిగింది. మరి ఈరోజు ఉదయం ఒక 1500 వరకు ప్యాకెట్స్ వేసి మరి ఎవరైతే ముంపుకు గురైన ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం కూడా మరి విలీన మండలాల్లో వరద బాధిత నిర్వాసితులకు 5 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. కోనవరం మండలం కోతులగుట్ట పునరావాస కేంద్రం వద్ద నిర్వాసితులకు పరిహారం అందజేస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. విఆర్పురం, కోనవరం, చింతూరు, ఏటపాక మండలాల్లో 35,746 కుటుంబాలు ముంపుకు గురయ్యాయని, వారందరికీ నష్టపరిహారం చెల్లిస్తున్నామని, గత ప్రభుత్వం నిర్వాసితులకు 2,000 రూపాయలు ఇచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరద బాధితుల కష్టాలు చూసి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలవరం పరిహారం త్వరగా ఇప్పించి మమ్మల్ని ఈ వరదల బాధ నుండి విముక్తి చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం తప్పకుండా పోలవరం విషయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. చాలా మంది ఇబ్బంది సార్, ప్రతి సంవత్సరం 2వ సారి పట్టిన ఉదయ పథకాలు అందరూ సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు అది ఒక్కటే సార్, మీరు వచ్చిన మాకు చాలా సంతోషంగా ఉంది. అది పొందాక కార్బాలు పది సంవత్సరం వద్దలు ఈసారి ఈ సంవత్సరం కార్బాలు కారుతున్న వలన తార్పాలను అడుగుతున్నారా? ప్రతి సంవత్సరం జీవాలు మొత్తం 1 నెల 2 నెలలు దాకా ఉంటుంది. కాబట్టి మాకు ఆనందం లేదు. ఎమ్మెల్యే గారు దీని గురించి మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ దగ్గర. ఖచ్చితంగా ఈసారి కొత్త ప్రభుత్వం చాలా ఫాస్ట్గా ఉండాలి, వేగంగా ఇది కంప్లీట్ చేయాలని ఒక. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.